హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆల్రెడీ మనం జగనన్న కాలనీస్‌లో గృహప్రవేశం చేసిన హౌసెస్‌ని చూసాం. అలాగే అద్భుతంగా కట్టుకున్న జగనన్న కాలనీస్‌లో ఇళ్ళనైతే చూసాం. అలాగే మన సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది కూడా చీరాలలో ఇల్లు ఎలా ఉన్నాయి, ఎలా కట్టుకున్నారు, ఏంటి చూపించమని చెప్పైతే అడుగుతున్నారు. ఇప్పటిదాకా మనం బాపట్ల ఏరియాలో ఉన్న చాలా హౌసెస్‌ని కవర్ చేసాం. గృహప్రవేశాలు అయినయి ఉన్నాయి అందుట్లో. ఆహ్, పూర్తవ్వడానికి వచ్చేసి ఉన్న హౌసెస్ చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా చాలా చూయించామండి. మన ఛానెల్‌లో ఉంటాయి. ఒకసారి వెళ్లి చూడండి. కాకపోతే చీరాల్లో ఎలా ఉన్నాయి హౌస్‌లు, ఎలా కట్టుకున్నారనేది చూపించమని చెప్పైతే అడిగారు. అందుకని చీరాల్లో అయితే వచ్చామండి. చీరాల్లో వచ్చేసి మనకి 2 చాట్లయితే ఇవ్వటం జరిగిందనమాట గవర్నమెంట్ హౌసెస్. ఈ 2 చాట్ల వచ్చేసి ఒకటొచ్చేసి ఎక్కడంటే పాత చీరాల బ్యాక్ సైడు పొలాల్లోకి వచ్చినట్లయితే అక్కడ పిండాల చెరువు అని చెప్పి పిలుస్తూ ఉంటారండి ఈ ఏరియాని. ఇది మొత్తం పిండాల చెరువు ఏదైతే అయితే ఉందో ఆ ఏరియా అనమాట. ఆ ఏరియా దగ్గర ఇచ్చిన హౌసెస్ అన్నమాట ఇవన్నీ కూడాను. మీరిప్పుడు చూడొచ్చు. ప్రెజెంట్ ఈ వీడియో తీస్తున్న టైం వచ్చేసి 11 ఆ మధ్యలో అయితే టైం అనేది అవుతుందండి. వాళ్ళ డేట్ వచ్చేసి 10వ తారీఖు 11వ నెల 2022 అండి. వాళ్ళ 10వ తారీఖు గురువారం రోజు మనం ఇది మొత్తం తీయడానికైతే వచ్చామనమాట. ఈ వీడియో వచ్చేసి సుమారుగా ఒక 2 డేస్‌లో అయితే నేను పోస్ట్ చేస్తాను. అంటే 12వ తారీఖు గాని, 13వ తారీఖు గాని ఈ వీడియో అనేది మీరు చూస్తారు. ఇప్పటికి ఈ చీరాల ఈ పరిసర ప్రాంతాల్లో ఈ పిండాల చెరువు ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో పూర్తయిన ఇల్లు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదండి. అన్నీ కూడా కొన్ని స్లాబ్ లెవెల్‌కొచ్చి అయితే ఉన్నాయి. కొన్ని స్లాబులు పడిపోయి ఉన్నాయి. కానీ వాటికి ప్లాస్టింగ్‌లు అలాంటివి చేయలేదు. కొన్నిటికి ప్లాస్టింగ్‌లు చేసినా ఒక్కటంటే ఒక్క హౌస్ గూడా గృహప్రవేశం అనేది ఈ ఏరియాలో అయితే జరగలేదు. కాబట్టి ఈ హౌస్‌నైతే నేను ఈ ఏరియాలో చూయించలేకపోతున్నానండి. అలాగే మరొక ప్లేస్‌లో గూడా ఈ హౌసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అక్కడికి గూడా వెళ్దాం. అక్కడేమన్నా పూర్తయినాయో లేదో మరి చూసి వాటిని గూడా మీకు చూపిస్తాననమాట. అలాగే ఈ హౌసెస్ కట్టిన ఈ ప్లేస్ మొత్తం కూడా హౌసెస్ కట్టక ముందు మన ఛానెల్‌లో పోస్ట్ చేశానండి. అంటే భూమి పూజ చేసుకునే టైంలో మనకి ముగ్గనేది పోస్తారు కదా! ఆ టైంలో నుంచి కూడా ఈ హౌసెస్ బిల్డ్ చేసుకోక ముందు కూడా ఈ ఏరియా ఎలా ఉంది, ఏంటి అనేది మన ఛానెల్‌లో వీడియో అనేది పోస్ట్ చేశా. మన ఛానెల్‌లో సెపరేట్‌గా ఏపీ గవర్నమెంట్ హౌసెస్ అని చెప్పి ప్లే లిస్ట్ అయితే ఉంటుందండి. అందులోకి వెళ్లి చూడండి. ఈ ఏరియాకి సంబంధించిన స్టార్టింగ్ వీడియోస్ కూడా మన ఛానెల్‌లో అయితే ఉండటం జరుగుతున్నాయన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడున్న వీడియోస్ అయితే ఇది. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇదనమాట. పక్కనే మరొక చోట గూడా ఈ హౌసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ తక్కువ మందికే ఇచ్చారు. దీని పక్కనొచ్చేసి చాలా మందికైతే ఇచ్చామని జెప్తున్నారు. అక్కడికైతే వెళ్దాం. ఇక్కడ గాని, అక్కడ గాని మొత్తం చీరాల ఏరియాలో ఉండే వాళ్ళకి, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఈపురుపాలెం ఇలాంటి పక్కన పల్లెటూర్లున్నాయి గదా! అలాంటి వారికి వీళ్ళందరికీ కలిపి ఇచ్చిన ప్లేసెస్ అనమాట. అంటే గవర్నమెంట్ హౌసెస్‌లో ఇచ్చిన ప్లేసెస్ అనమాట ఇవన్నీ కూడాను. అలాగే ఈ హౌస్ యొక్క ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది, ఏంటని కూడా మనం ఇంతకుముందు వీడియోస్‌లో పోస్ట్ చేసామండి. మన ఛానెల్‌లో ప్లే లిస్ట్ ఉంటుంది. వెళ్లి చూడండి. మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. బాపట్ల ఏరియాలో వచ్చేసి సెంటున్నర ప్లేస్ అయితే ఇచ్చారు. ఇక్కడొచ్చేసి సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోమని చెప్పి అయితే ఇవ్వటం జరిగిందనమాట. ఇక మనకి దీని పక్కనే ప్లేస్ ఇచ్చారని చెప్పాం కదా! దీని పక్కనే ఇప్పుడు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా హౌసెస్ అనమాట. మనం ఇప్పుడు ఇక్కడికే ఎళ్ళబోతున్నాం అనమాట. ఇవొచ్చేసి పిండాల చెరువు పక్కనే అంటే ఆల్‌మోస్ట్ ఒక 3, 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్లేస్ అనేది ఉంటుందనమాట. ఇదొచ్చేసి మనకి జాండ్రపేట సెంటర్‌లో నుంచి ఒక మాలక్షమ్మ చెట్టో ఏదో వచ్చిద్దండి. ఆ చెట్టు కానించి లోపలికొస్తే మనకి గేట్ అనేది వస్తుంది. అంటే రైల్వే గేట్ అనేది వస్తుంది. ఆ గేట్ దాటుకొని లోపలికొస్తే మనకి నూలు బిల్లులు అలాంటివైతే మిల్లులుంటాయి. ఈ మిల్లుల కాడ్నించి ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ రోడ్డు. ఈ మిల్లుల కాడ్నించి కొంచెం ఈ రోడ్‌లో ముందుకు వెళ్తే మనం ఆ సైట్‌ల కాడికైతే వెళ్తామనమాట. హౌసెస్ ఉన్నాయి కదా! ఆ హౌసెస్ కాడికైతే వెళ్తాం. అక్కడ హౌసెస్ అనేవి ఎలా పూర్తి చేశారు ఏంటనేది కూడా మీకు ఇప్పుడు నేను ఈ ముందు ముందు చూపిస్తాననమాట.
ఇవిగోండి ఫ్రెండ్స్, ఇవే అన్నమాట మనకి చీరాల ఏరియాలో ఇచ్చిన జగనన్న కాలనీ ఏదైతే ఉందో ఆ జగనన్న కాలనీ ఇదేనన్నమాట. ఇక్కడ ఇచ్చిన హౌసెస్ అవన్నీ ఇవే అన్నమాట. మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ గూడా ఆల్మోస్ట్ ఇది మొత్తం శంకుస్థాపనలు ఎప్పుడు చేశారంటే 1/7/2021లో శంకుస్థాపనలనేవి చేయటం జరిగింది. మనం అప్పుడు గూడా వచ్చాం. ఈ శంకుస్థాపనలు జరిగేటప్పుడు ఈ ఏరియా మొత్తం గూడా మనం వీడియో అనేది తీసుకున్నాం. ఆ వీడియో మన ఛానెల్‌లో ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. ఆ వీడియోలో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు కదా! ఆ మీటింగ్ పెట్టుకున్న దగ్గర మనం మీటింగ్ దగ్గర కూడా షూట్ చేయడం జరిగింది. ఆ టైంలో అక్కడ టైము, డేట్ కూడా అందులో ఉంటాయి. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. 1/7/2021 ఇప్పుడొచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 12/11/2022 సుమారుగా 16 నెలలైతే అవుతుందనమాట. సుమారుగా మనకి 16 నెలలు ఇంచుమించుగా ఇంకో 2 నెలలైతే మటికి ఆల్మోస్ట్ సంవత్సరన్నర అయితే కంప్లీట్ అవుతుంది. మరి ఇప్పటికి ఇక్కడ సేమ్ మనం ఏదైనా మోడల్ మంచి మోడల్ అనేది మీకు కట్టిన ఏదైనా మోడల్ అనేది మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో ఇవి మొత్తం మనం అయితే ఇక్కడికి కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తయిన హౌస్ అనేది లేదండి. అంటే గృహప్రవేశం చేసుకొని రెడీగా ఉన్న హౌస్ అనేది ఇప్పటికీ ఇక్కడ కూడా ఒక్క హౌస్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ కూడా నేను మీకు ఏ హౌస్‌నైతే చూపించలేకపోతున్నాను. ఇక్కడ కట్టినవి ఇవే అన్నమాట. ఇవి కట్టారు. ఇలా ఉన్నాయి ప్రెజెంట్ పరిస్థితి అయితే. కాబట్టి ఇవే మీకైతే చూయించడం జరుగుతుంది. అదే మనకి బాపట్లలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ గృహప్రవేశాలు కూడా అయిపోయినాయి. చాలా వరకి వచ్చేసి ఆళ్ళక్కడ ప్లేసెస్‌లో వాళ్ళకి ఇచ్చిన ఇళ్లల్లో ఉంటున్నారు కూడా. ఆ ఇల్లులు కూడా మీకు నేను కొన్ని ఇంతకు ముందు వీడియోస్‌లో నేను మీకు చూయించాను క్లియర్‌గా. మనకి మూలపాలెం దగ్గర ఇచ్చారు. అలాగే బాపట్లలో 2, 3 చాట్లు ఇచ్చారు. ఆ ఇచ్చిన చాట హైవే పక్కన ఇచ్చారు. అలాంటి ప్లేసులన్నీ కూడా నేను మీకు చూపించాను. అక్కడ కట్టిన బ్యూటిఫుల్‌గా కట్టిన హౌసెస్‌ని కూడా నేను మీకైతే చూయించాను. మోడల్స్ కూడా ఎక్సలెంట్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఎన్ని హౌస్ కట్టారు, వెల్యువేషన్ డిజైన్స్, ఫ్రంట్ వెల్యువేషన్ డిజైన్స్ ఎలా వచ్చినియి, ఇవన్నీ కూడా మన ఛానెల్‌లో పోస్ట్ చేశాను. అక్కడ బాపట్లలోని వీడియోస్ అనేవి ఒకసారి వెళ్లి చూడండి. అయైతే సూపర్‌గా ఉంటాయన్నమాట. ప్రెజెంట్ చీరాలలో అయితే ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తయిన హౌస్ అయితే లేదు కాబట్టి నేనిక్కడ మీకైతే ఏం చూయించలేకపోతున్నాను. ఇప్పుడు ఉన్న ఈ హౌసెస్ మాత్రమే చూపిస్తున్నానన్నమాట. ఇవి మనకి మోడల్ గూడా కొంచెం చేంజ్ అయితే అయ్యుందండి. అంటే మనకి బాపట్ల హౌస్ చూసారు గదా! అది మనకి 19x33 సైజులో హౌస్ అయితే ఇచ్చారు. సింపుల్‌గా అందులో ఒక హాలొచ్చింది. అలాగే ఒక బెడ్‌రూమ్ వచ్చింది. కిచెన్ కట్టుకున్నారు. వెనకాల వాష్ ఏరియా, బాత్రూమ్సు ఇలాంటివైతే వచ్చినియనమాట. కాకపోతే ఇక్కడ ప్లానింగ్‌కి, అక్కడ ప్లానింగ్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ హౌసెస్ అన్నీ గూడా చూస్తున్నారు కదా! ఒక రూమ్ అయితే వచ్చింది. అలాగే హాలు, ఒక బెడ్‌రూము అట్లా 2 రూముల కింద డివైడ్ చేసున్నాయి అంతేనండి. మనకి బాపట్లలో ఇచ్చినట్లుగా ఇక్కడ ప్లానింగ్ అయితే ఇవ్వలా. ప్లానింగ్ గూడా మార్పు ఉంది ఇక్కడ. చాలా మార్పయితే ఉంది. ఇక్కడ కట్టిన హౌసెస్ గాని, ఇక్కడ బేస్‌మెంట్స్ కూడా కొన్ని వేసున్నాయి కదా! అవన్నీ చూడండి మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఇదేంటంటే మనకి సింపుల్‌గా ఒక రూము, ఒక హాల్ లాగే డిజైన్ అయితే చేసుకున్నారు కానీ, మనకి ఒక హాలు, ఒక బెడ్‌రూము, ఒక కిచెను ఆ విధంగా వచ్చేటట్టు బ్యాక్ సైడ్ బాత్రూమ్సు, అలాగే ఫ్రంట్ మనకి కొంచెం ఎదురు వైపు మెట్లు, స్టెప్సు ఇలాంటివి ఏవి ఇక్కడైతే కనిపించట్లేదండి. అంటే ఫస్ట్ మోడల్ ఏదైతే ఇచ్చారో ఆ టైప్‌లో ఇక్కడ బిల్డ్ చేసుకున్నట్టున్నారు. మనకి సెకండ్ తర్వాత మోడల్స్ అనేవి మారినియి. మనకి బాపట్ల ఇటువైపు చూసుకున్నట్లయితే సుమారుగా అక్కడ డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ కూడా కట్టుకుంటున్నారనమాట. డబుల్ బెడ్‌రూమ్ హౌస్ కూడా 1, 2, 3 ఒక 2, 3 కట్టారు. బాపట్ల ఏరియాలో డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ కూడా ఒక 2, 3 ఉన్నాయి. అవి కూడా మనం వీడియో తీసాం. మీకు ముందు వీడియోస్‌లో అయితే చూపిస్తాను ఆ డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ కూడా. ఇక్కడ వచ్చేసి అలాగైతే లేదు. ప్లానింగ్ అయితే పూర్తిగా చేంజ్ అయ్యి ఉంది. అక్కడికి, ఇక్కడికి చాలా మార్పయితే ఉంది. అది మీరు క్లియర్‌గా అయితే గమనించవచ్చు. ఇక్కడ ప్లానింగ్‌లో వచ్చేసి బెడ్‌రూమ్ తీసుకున్నారు, హాల్ తీసుకున్నారు, కిచెన్ తీసుకున్నారు. ఎదురు స్టెప్స్ లేవు, బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ లేవు. ఇవేం లేకుండా ఓన్లీ ఈ సెంటర్ వరకు ఉండే ప్లానింగ్ వరకు మాత్రమే ఇక్కడైతే తీసుకున్నారు. ఇదంతా మీరు క్లియర్‌గా గమనించవచ్చు. ఇక్కడ బేస్‌మెంట్స్ కట్టి ఉన్నాయి కదా! అవి చూస్తే మనకు ఆటోమేటిక్‌గా ప్లానింగ్ అనేది కొంచెం అర్థమైపోతుంది. రోడ్డు కూడా తీస్తున్నాగా, గల్లీ రోడ్డు కూడా తీస్తున్నా. అలాగే ఈ హౌసెస్ పూర్తయిన తర్వాత వచ్చి ఇక్కడ మోడల్స్ అనేవి ఎలా చేసుకున్నారు, ఫ్రంట్ ఎలివేషన్స్ ఎలా వచ్చినాయి, వాటికి కలర్ కాంబినేషన్స్, పెయింటింగ్ వర్క్స్ ఎలా చేసుకున్నారు, ఇవన్నీ కూడా మీకు ముందైతే తెలియజేస్తానండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టుకి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.